నువ్వు ఒక సన్గా, ఒక ఫాదర్గా, ఒక హస్బెండ్గా ఈ మూడింటికి నువ్వు న్యాయం చేసాను అనుకుంటావు ఎప్పుడైనా లైఫ్లో? నేను కొంచెం ఫ్యామిలీ మ్యాన్ని. ఎందుకంటే ఇది క్యాన్సేరియన్ అంటారు నా నా రాశి. నాకు ఇంట్లో భోజనం ఇప్పుడు బతుకంతా హోటల్సే గంట. అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా నేను ఇంట్లో ఉండడానికే ఎక్కువ ప్రయత్నిస్తాను. ఈ పిల్లలతోటి మా మనవడు ఇప్పుడు మా మనవడు వచ్చాక మరీను అసలు అంత కాల్ షీట్లు అన్నీ రద్దు, అన్నీ వాడికి ఇచ్చేసాం. ఎక్కడ ఎప్పుడు షూటింగ్ మానేసినా నేను ఈ వాడితో ఆడుకోవడమే అంతేనా? అట్లా. ఓకే. సో బట్ సన్గా నువ్వు ఒక కొడుకుగా, ఆ కొడుకుగా అంటే మేము 7 అన్నదమ్ములు. లాస్ట్ 10-15 అంటే లాస్ట్ చివరి దశ అంతా మా అమ్మ, మా నాన్న, మా ఆవిడ వాళ్ళ అమ్మ నాన్న, అంటే మా మేనమామ, ఆవిడ అందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. అవును, నాకు తెలుసు. సరే, అందరికీ నేను మా ఆవిడ ధర్మంగా చేయాల్సినవన్నీ చేశామని నేను అనుకుంటున్నాను. అవునా? ఎస్, అయ్యేది. ఎందుకంటే చిన్నప్పుడు నేను 10 రూపాయలు అప్పుడు మా నాన్న జేబుల్లోంచి కొట్టేస్తుండేవాడిని కదా. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఓ 1000 రూపాయలు మా నాన్న జేబులో పెడుతుంటే ఎందుకురా నాకంటే చిన్నప్పుడు కొట్టేసానే దానికి వడ్డీతో సహా నవ్వుతుండేవాడు అన్నమాట. బట్ స్వీట్ థింగ్ రియల్లీ. చాలా మందికి అవకాశం చిక్కదు, చాలా మందికి. ఎందుకంటే బికాస్ నువ్వు ఎల్బి శ్రీరామ్ గారి నాటకాల పుస్తకంలో పద్మవ్యూహం మీద కామెడీ ఆఫ్ టెర్రర్ అని ఒకటి రాసి ఉంది. కామెడీ ఆఫ్ టెర్రర్ అని. అప్పుడు ఆ ఇంట్లో వాతావరణం అవన్నీ దానిలో రాసావు. ఆ వాతావరణం అలా నడుస్తున్నప్పుడు నీకెప్పుడు నీలోని ఒక స్పందన రాలేదా? మనం ఒక ఉద్యోగం చేద్దాం. అదే మనకు అంటే మై ఫస్ట్ నుంచి ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా చదువు అవ్వలేదు, స్పోర్ట్స్ అవ్వలేదు, వ్యసనాలు అబ్బాయి, ఎందుకు పనికిరామనే నేను దాదాపు నాకు నాటకాల్లో గురువు గారు రాళ్లపల్లి గారు పరిచయం అయ్యే వరకు నేను ఒక యూస్లెస్ క్యారెక్టర్ని నేను బలంగా నమ్మాను, స్ట్రాంగ్గా. మనం ఎగ్జిస్ట్ అలా అయ్యి ఎక్కడో అలా వెళ్ళిపోతాం అని. ఇలా ఇంత మలుపు తిరిగి ఇన్ని వస్తాయి, ఇంత ట్రావెల్. అసలు ఆ కామెడీ ఆఫ్ టెర్రర్ ఎవరికైనా చదివితే అప్పుడు ఆ టెర్రర్ ఏంటన్నది అర్థం అవుద్ది. అసలు భరణి వెనకాతలు ఉన్న టెర్రర్ ఏంటన్నది. అయితే నువ్వు సన్గా ఓకే, 10 రూపాయలు తీసుకుని చోట 1000 రూపాయలు జేబులో పెట్టు, అది ఓకే. బట్ హస్బెండ్గా నువ్వు ఒకవేళ నువ్వు నేను చెప్పుకోవాలి అంటే 50%. ఎందుకంటే ఈ బిజీ వల్ల చాలా సార్లు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, పెళ్ళి ఉంటాయి కదా, వాళ్ళ ముచ్చట్లే ఉంటాయి కదా, అది నేను చాలాసార్లు మిస్ అయ్యాను. అందుకని ఇక మన వృత్తిగా ఇంపార్టెంట్. మా ఆవిడ పుట్టినరోజు అండి నేను పెడతానంటే అక్కడే ఉండండి అంటాడు కదా. దానికి అలాంటి వాటికి నేను చిన్న తమాషా ఒకటి చేస్తుండేవాడిని. నేను అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ లోకల్గా ఎవడన్నా మిత్రుడు ఉంటే ఒకసారి అలా సర్ప్రైజ్ చేశాను. నేను వెళ్ళిపోయాను. షీ వాజ్ డిప్రెస్డ్, పుట్టినరోజు. నేనేం చేశానంటే ఒక ఫోన్ చేసి ఒకరికి ఏర్పాటు చేశాను. బట్ పొద్దున్న 7 o'clock వచ్చి తలుపు, ఎవరన్నా ఇగో ఈ డబ్బా మీకు ఇమ్మన్నారు ఇచ్చి, అదే టైంకి నేను అక్కడి నుంచి ఫోన్ చేశాను. ఆ డబ్బా ఓపెన్ చేసి చూస్తే అందులో వజ్రాల ముక్కు పుడకుంది. దట్ ఈస్ మై గిఫ్ట్ టు, అట్లా ఏదో కాంపెన్సేషన్. అయితే ఆవిడ అప్పటి నుంచి ఈయన పుట్టినరోజుకి ఇంకెక్కడ నుండి అది సో అట్లా కాంపెన్సేట్ చేయడానికి ప్రయత్నం చేసేవే తప్ప. బట్ అంటే నిజంగా అప్పుడు ఆ ప్రయాణం ఆపలేము. ఎందుకంటే మనకు మంచి అవకాశాలు వస్తున్నాయి, నో అనడానికి లేదు దాని చేత. సో అది కొంచెం ఆవిడే చూసుకుంది. ఆ పిల్లల్ని వాళ్ళని అలా పెంచుకోవడం అంతా మనం ఎప్పుడైనా వచ్చి టాటా తప్ప ఈ జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి వాళ్ళకి ఉండే కామన్. కాకపోతే ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అయిపోయామో, బికాస్ ఐ బోర్న్ బాటప్ హియర్. సో నాకు నాకు అన్నదమ్ములు, మనం చాలా పెద్ద కుటుంబం కదా. సో మా కుటుంబ సభ్యులు ఇప్పుడు యాస్టీజ్గా 64-65 మంది ఒక కుటుంబం మెంబర్స్, తనికాళ్ళ గ్రూప్స్. అంటే ఎవ్రీడే ఎవరిదో బర్త్డే, ఎవరిదో ఇది ఏదో సమ్ ఫెస్టివల్, డైలీ ఏదో ఎవరిదో జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో నేను ఒకటి చెప్పా కదా, 60 ఏళ్ళ దాకా, 60 ఏళ్ళ తర్వాత నేను అనుకున్న ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ అచీవ్మెంట్ ఈజ్ ఎ బోనస్ ఫర్ 60 ఏళ్ళ తర్వాత. ఎగ్జాక్ట్లీ, అఫ్ కోర్స్. ఏదైనా ఎవ్రీ సన్ రైజ్ ఈజ్ ఎ బోనస్ అన్నాడు ఆఫ్టర్ ఎట్ ఏ స్టేజ్. ఇప్పుడు నార్మల్గా సన్గా చెప్పావు, హస్బెండ్గా చెప్పావు,
ఫాదర్గా వాట్ ఈస్ యువర్ అదే, కాంట్రిబ్యూషన్ టు ది గ్రోత్ ఆఫ్ యువర్ చిల్డ్రన్? అదే ఫాదర్ కూడా అదే. ఫాదర్గా నేను ఏం చేశానంటే ఎవరు ఏంది నేను నోట్ చేశాను. జనరల్గా ఈ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి నేనేం చెప్పానంటే, సుదర్శన్ వీడు ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాడు మా అబ్బాయి. సుదర్శన్ నాకు ఆత్మీయ మిత్రుడు, ఆర్టిస్ట్ గుండు సుదర్శన్. అవును. కూర్చోబెట్టి ఒరే ఇప్పుడు నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న కోరిక నేను సినిమా హీరోని అవుతా, లేదా ఎడిటర్ని అవుతా, లేదా డైరెక్టర్ని అవుతా, ఇవి చెప్పకుండా ఈ మొత్తం ఏదో గ్రాడ్యుయేషన్ చేస్తారు, అమెరికాకి వెళ్తారు, ఓ 40 లక్షలు 50 లక్షలు, అప్పుడు తర్వాత వచ్చి నేను యాక్టింగ్ చేస్తానంటాడు. ఆ టైం బొక్క డబ్బులు అంచేత నీకు దండం పెడతాను, నువ్వు ఇప్పుడే చెప్పు, నువ్వు డైరెక్టర్ అవుతావా, త్రివిక్రమ్ దగ్గర పెడతా, ఎడిటర్ అవుతావా, ఇంకో మార్తాండ్ కే వెంకటేష్ గారి దగ్గర పెడతా, నువ్వు ఇంకోటి అవుతావా, నటుడు అవుతావా, ఇంకోటి దగ్గర రాఘవేంద్రరావు గారు అప్పచెప్పి, ఏమన్నావు నువ్వు, నేను సైంటిస్ట్ని అవుతా అన్నాడు. సూపర్ అని చెప్పి అక్కడి నుంచి సైన్స్ పుస్తకాలు ఇక్కడికి వెళ్తే అవుట్డోర్ నుంచి తెచ్చి ఇస్తుండేవాడిని. ఓ రోజు కింద నుంచి పొగలు వచ్చేస్తున్నాయి, కింద చిన్న అవుట్ హౌస్లో ఉంది. ఏంటంటే ఇవి ఎక్స్పెరిమెంట్స్, నేను సైంటిస్ట్ అయితే అయ్యో వీలోగా కొంప తగలడిపోతుంది అట్లా. సో నేను ముందే చెప్పేసా ఏమేం కావాలో చేసుకోండి, ఎందుకంటే మాకు అవకాశాలు లేవు. నువ్వు బీకామే చదవాలి, ఎందుకంటే మనకు అదే సీట్ వచ్చిందే అది, ఇంకేమీ రాకపోతే బీకాంలో చేరాం, ఎందుకు లెక్కలు రావాలి అక్కడికి వచ్చినా కూడా అని. సో అట్లాగా బాటైకుడ్డు. నేను ఒకటి మాత్రం చెప్తాను, మా పిల్లలకి నో అని ఎప్పుడు చెప్పలేదు ఏ విషయంలో. వాళ్ళు ఏది అడిగినా ఫస్ట్ నో అనే చెప్తా, బట్ దట్ విల్ బి డన్. అదే నో అని చెప్పి యూ విల్ టేక్ స్టాక్ ఆఫ్ ది థింగ్, ఏంటిది అవసరమా అని. ఓకే, తర్వాత ఇంకా ఎందుకంటే ఇంక ఏం చేస్తాం చెప్పు, డబ్బు అంతే కదా. ఇప్పుడు అమ్మతో నీ అనుబంధం ఎలా ఉండేది? ఆవిడ కూడా చిన్న రచయిత, ఒక పుస్తకం ఆవిడ రాస్తే అవన్నీ సంకలనంగా పిలిచేసి ఇక్కడే కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆయన దాన్ని దిద్ది ఒక పుస్తకంగా వేశాడు. మా అమ్మ చాలా ఏ తల్లి ఉండే అనుబంధం ఉంటుంది కదా, అది ఉంది. నేను ఒక సాంప్రదాయం, ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ కాళ్ళకి దండం పెడితే తప్ప బయటికి వెళ్ళేవాడిని కాదు. అది నేను ఎప్పుడైనా అవార్డు మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదనుకో, నేను సైకలాజికల్ గేమ్ అవుట్ పే చేసాను. లాస్ట్ డేస్లో ఒంట్లో బాగాలేదు అని రాగానే ఏంటోరా నొప్పిగా ఉంది, లేదా బాధగా ఉంది, హాస్పిటల్లో ఇదేనా అంటుందని ముందే ఊహించి వస్తూనే మా అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని షూటింగ్లో ఇక్కడ దెబ్బ తగిలిందే, కొంచెం బెణికిందంటే ఆవిడ బాధ మర్చిపోయి, అవునా అయ్యో దానికి ఏదైనా రాయిరా, తను మరి మర్చిపోయి, నాకు తెలుసు నేను బాధపడుతున్నానంటే తన బాధ మర్చిపోతుంది, ఏ తల్లి అయినా. సో అట్లా అన్నట్టు నేను వెళ్ళిపోయిన కొన్ని అబద్ధాలు కూడా చెప్పేవాడిని. అన్నవరం వెళ్ళాను, కుదరలేదనుకో, అన్నవరం నీ పేరు అర్థం చేయించంటే ఫోన్ లేదు, సంతోషం. అబద్ధం పొంగిపోయేవాడు, అబద్ధమే నాకు తెలుసు, బట్ ఆమెను సాటిస్ఫై చేయడానికి అట్లా చాలా అబద్ధాలు ఆడు. అంతేనా? మంచి అబద్ధాలు, ఆవిడని ఆనందపరచడానికి ఏమన్నా. అంటే ఇందులో ఇంకో పాయింట్ ఉంది, నువ్వు ప్రాడిగల్ సన్ ఇంట్లో, ఏది మన సీతాపల్ మండి కామెడీ ఆఫ్టర్ రోజుల్లో ఏదో ప్రాడిగల్ సన్. తల్లి ఎక్కువ బాధపడుతుంది, తండ్రి ఎంత బాధపడతాడో బయటకు కనిపించడు కానీ, బట్ తర్వాత నువ్వు సక్సెస్ అవుతూ డబ్బులు సంపాదనలో పడి ఒక స్టార్ స్టేటస్ వచ్చి, వాట్ వాజ్ హర్ రియాక్షన్? మా అమ్మ ఎప్పుడు నన్ను ఎప్పుడు ముద్దు పెట్టుకునేది, ఏదన్నా కప్పు రాగానే తీసుకొచ్చి మా అమ్మ చేతికి ఆ షీల్డ్ రాగానే ఇచ్చే, ఎప్పుడు చాలా పాపం ఒక ముద్దు ఇక్కడ చేతి మీద ముద్దు. అల్టిమేట్ సక్సెస్గా నేనేం ఫీల్ అవుతా అంటే, నాటకాలు రాస్తున్నందుకు వేస్తున్నందుకు ఇంట్లో నుంచి గెంటించాను నాన్న. ఆ తర్వాత నాటకాలు సక్సెస్ అయ్యన్నీ షీల్డ్లు అవన్నీ సంపాదించాక నేను ఇంటికి వచ్చేటప్పటికి చెన్నై నుంచి ఒక చెక్క కొట్టి ఈ షీల్డ్లన్నీ ఒక చోట పెట్టి తుడుస్తుండేవాడు. ఓహో ఏ నాటకం, అది కూడా కాదు. ఒకరోజు ఏదో రాస్తున్నాడు, డైరీ రాసే అలవాటు ఉంది మా నాన్నకి. డైరీ ఏమో అనుకున్నా, ఇంత పొడుగ్గా ఉంది అంతసేపు రాస్తున్నాడు అనుకున్నా. అంతా అయ్యాక బుక్ తీసుకొచ్చి ఒకసారి చూడరా ఎలా ఉందో అన్నాడు. చూస్తే నాటకం రాసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను నాటకం రాసినాను, నన్ను ఇంట్లో నుంచి గెంటేసి నువ్వు నాటకాలు మొదలెట్టా. పెద్ద బాలేదు అది, ఆ సంగతి చెప్పలేదు. అర్థమైంది. సో గుడ్ ఏ లైఫ్ రియల్లీ. నువ్వు అంటే జీవితంలో ఇన్ని పార్శ్యాల నుంచి నువ్వు మళ్ళీ
పరిపక్వమైన వ్యక్తిగా అలా నిలబడగలగడం, ఇంతమంది చేత శభాష్ అనిపించుకుని అందరికీ ఆత్మీయుడిగా ఆంతరంగికుడిగా, ఎందుకంటే నాకు తెలుసు రాఘవేంద్రరావు వాళ్ళు కూర్చుంటే నిన్ను పిలవడం, నువ్వు వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పడం, బాపు గారు రమణ గారు ఇవన్నీ వాతావరణం అంతా నాకు తెలుసు. చక్కగా పుస్తకాల మధ్య పురుగువై ఆనందంగా ఆరుద్ర పురుగువై అంటే చూడడానికి కూడా బాగుంటుంది. మా ఆరుద్ర పురుగువై పుస్తకాల మధ్య నిజంగా రియలీ నేను నిన్ను ఒక రకంగా చూస్తే నాకు జల్సీగా కూడా ఉంటుంది. అబ్బా ఎన్ని పుస్తకాలు చదివాడు అని, ఇన్ని పుస్తకాలు రాయిగా. అండ్ రియల్లీ మా హిట్ టీవీ తరఫున నీ లైఫ్ జర్నీ ఇంకా చక్కగా అద్భుతంగా మోస్ట్ పోయిటిక్గా ముందుకు నడవాలని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.